గడిచిన వారమంతా కూడా మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన మహాకృపను పెట్టి మనల్ని కూడా సంగముగా కూర్చి ఈరోజు ఆయన పాదాల కాడ కూర్చోవడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని పెట్టి ఆయనకి ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉందాం. ఆరాధన అనేది ఆదివారం ఒక్కరోజే దేవుణ్ణి ఆరాధించేది కాదు. ఎందుకంటే ప్రతి వారు క్రైస్తవులు అని చెప్పుకుని దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పుకునే అనేక మంది ఎక్కడికి వెళ్తున్నామంటే ఇవాళ ఆదివారం కదా దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఒక్కరోజు ఆరాధించేది కాదు. ఆరాధన అనేది రోజు ప్రతిరోజు దేవునితో నీకున్న సంబంధాన్ని ఆయనతో కొనసాగించుకోవడం అది ఆరాధన. ఏదో ఒక మాట రెండు మాటలు విని ఆ ప్రకారంగా లేచి నుంచుని ప్రార్థన చేసుకుని ఆరాధించుకున్నాం అనేది కాదు. ఆరాధన అనేది వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. దేవునికి క్రైస్తవుడికి ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉండాలి. వ్యక్తిగత సంబంధం ఎవరికి ఉంటుంది? భార్యాభర్తలకి ఇద్దరికే ఉంటుంది. ఆ వ్యక్తిగతంగా అలాంటి వ్యక్తిగత సంబంధం ఆ ప్రభుకి మనకి కలిగి ఉండాలి. అది ఆరాధన. ఆదివారం మందిరానికి వెళ్ళాలి, నేను దేవుణ్ణి ఆరాధించాలి అనుకునేది కాదు. ప్రతిరోజు ప్రతి సమయము దేవుని కోసం గడిపే విధానంలో మనం కొనసాగటానికి ఇష్టపడాలి. అది ఆరాధన అవుతుంది. అయితే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఆయన కనుదృష్టి మనమే ఉంచి ఎప్పుడు కూడా మనల్ని చూసుకుంటూ కాసుకుంటూ కాపాడుతూ సురక్షితంగా రక్షిస్తూ ఉన్నాడు. అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. మనకు మనంగా రక్షించుకోలేము, మనకు మనంగా కాపాడుకోలేము, మనకు మనంగా అసలు ఏమీ మనం చేసుకోలేము. ఒక మాటలో చెప్పాలనుకుంటే ఏదో బతుకుతున్నామే కానీ మనలో ఆత్మీయత అనేది, ప్రేమ అనేది, యథార్థత అనేది మనలో ఉండదు. ఎందుకంటే అలాంటి జీవితాలు మనం ఎన్నోసార్లు మనం జీవించి మనం వచ్చిన వారమే. కానీ ఎప్పుడైతే దేవుడు మనల్ని చూస్తున్నాడో, మనల్ని చూస్తూ వచ్చాడో, మనకు నేర్పిస్తూ మనతో మాట్లాడుతూ ఈరోజు మనల్ని ఆయన దృష్టిలో ఆయన మనల్ని పరిశుద్ధుల లిస్టులో కూర్చోబెట్టుకుని మనల్ని దేవుని ఎదుట పరిశుద్ధులుగా చూపించుకోవడానికి ఆయన చేసిన బలియాగం కొరకై ఆయన మనంతైనా స్తుతించి కనపరచాలి. అయితే ఈరోజు మన మూల వాక్య భాగం ఏంటంటే చూచుచున్న దేవుడిని నేను సూచితిని. చూచుచున్న దేవుడు ఒక్కసారి చూసి మనల్ని విడిచిపెట్టలా, అలాగని అప్పుడప్పుడు చూడాల, అలాగని కొన్నిసార్లు చూడాల. ప్రతి నిత్యం చూచుచున్న దేవుడు. ఎప్పుడు కూడా దేవుడు కనుదృష్టి నీ మీద నా మీద ఎప్పుడు కూడా ఆయన దృష్టి ఉన్నది. కాబట్టి ఇంకా మనం సజీవులుగా ఉన్నాం. ఆదికాండం 16వ అధ్యాయం పేజీ నెంబర్ 11. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం. అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు అతనితో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకున్నాను. అంటే దేవుడు ఎప్పుడైతే నన్ను చూస్తున్నాడు, ప్రతిసారి నన్ను చూస్తున్నాడు. అలాంటి దేవుడు మనం ఏదో జ్ఞాపకం వచ్చినప్పుడు ఒకసారి చూసినట్టుగా మనం దర్శిస్తూ ఉంటాం. అది అనేది ఎవరు అంటే ఆగరు దేవుని గురించి చెప్తుంది. ఏమని? నన్ను చూచుతున్న దేవుడు అని ఆయనకు పేరు. ఎవరిని చూస్తున్నాడు? ఆగర్ని చూశాడు, మనల్ని చూశాడు, అందరినీ చూశాడు. ఒక్కసారి చూసి వదల్లా, అలాగే అప్పుడప్పుడు చూసి వదల్లా, జ్ఞాపకం వచ్చినప్పుడు చూడాల. ప్రతిసారి ప్రతిరోజు ప్రతి సమయం నీ మీద నా మీద ఆయన కనుదృష్టి ఉన్నాం. అలానే ఇంకా మనం సజీవులుగా ఉన్నాం. మనకు తెలుసు మనం ఎలాంటి ప్రమాదాల నుంచి తప్పుకుని వచ్చామో, ఎలాంటి ప్రమాదం మనం అనుకుంటూ ఉంటాం క్షణంలో తప్పిపోయామని. మనం తప్పిపోతాం కాదు, దేవుడు మనల్ని తప్పించాడు. ఎందుకు? ఆయన దృష్టి అంతా కూడా, ఆయన చూపు అంతా మన మీద, ఆయన పాకురుసు అంతా మన మీద ఆయన ఉంచినందున మనము సురక్షితంగా సజీవులుగా ఈరోజు ఆయన మందిరంలో ఉన్నాం. అంతేగాని నేనేదో తెలుగుగలనని కానీ, నేను బండి బాగా తోలుతానని కానీ, లేకపోతే నాకు అన్ని దారులు తెలుసని కానీ నేను తప్పించుకుని అనుకున్నాక లేదు. అనేక మందికి లేని భాగ్యం నీకు నాకు ఇచ్చాడంటే ఆయన చూపు మన మీద ఉంది. ఎప్పుడు చూస్తున్నాడు ఆయన.
ఒక్కరోజు 2 రోజులు చూసేది కాదు. ప్రతిసారి ఆయన ఎంతో ప్రేమగా చూస్తున్నాడు, ఎంతో ప్రేమగా చూస్తున్నాడు. ఆయన ఆ ప్రేమ చూపు నీ మీద లేకపోతే మనం ఎప్పుడో గగనచల్లో కలిసిపోయేవాళ్ళం. మనల్ని ఎవరు చూడలేదని మనం అనుకోవద్దు. ఎవరు నాయకు చూడలేదు, నాతో సహవాసంగా లేరు, నన్ను చూడలేదు, నా వైపు చూడలేదని మనం అనుకోకూడదు. ఎందుకంటే మనుషులు చూస్తే ఎంత, చూడకపోతే ఎంత? దేవుడు చూస్తున్నాడా లేదా, ఇది ఇంపార్టెంట్. దేవుడి దృష్టి నా మీద ఉందా లేదా? ఒక వ్యక్తి గురించి నాకు అనవసరం, ఒక మనిషి గురించి నాకు సంబంధం లేదు. నా ప్రభువు నా యొక్క చూస్తున్నాడా లేదా, ఇది ముఖ్యం. ఎందుకంటే ప్రభు అయితే ఎప్పుడు నీ పట్ల నా పట్ల ఆయన కనుదృష్టి మన మీద ఉంచాడు. ఆయన కనుదృష్టి దేశమంతటా సంచారం చేసినట్టుగా ప్రపంచం అంతా సంచారం చేస్తూ ఆ ప్రపంచంలో ఆ దేశంలో నువ్వు నేను ఉన్నాం. ఆగరు మీద ఎలాగైతే ఆయన కనుదృష్టి ఉంచాడో అలాగే నీ మీద నా మీద కూడా ఆయన కనుదృష్టి ఉంచి మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. అయితే ఆయన కనుదృష్టి ఆగరు మీద ఎందుకు పడింది అంటే సారాయి పెట్టిన ఆ యొక్క బాధ, ఆ యొక్క శ్రమ తట్టుకోలేక ఆగరు పారిపోయి అరణ్యంలోకి పారిపోయి అక్కడ అంగలాడుతుంటే తిక్కుతోసని స్థితిలో ఏడ్చినప్పుడు దేవుడు చూశాడు. 16వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. 16వ అధ్యాయం 6వ వచనం. అందుకు అబ్రాహాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని సారాయితో చెప్పాను. సారాయి తను శ్రమ పెట్టినందున ఆమె వద్ద నుండి ఆమె పారిపోగా. చాలు. ఎవరు శ్రమ పెట్టారు? అసలు శ్రమ ఎందుకు పెడవలసి వచ్చింది? ఆగరు శ్రమ ఎందుకు వచ్చింది? తప్పు చేసింది ఎవరు? ఆగరు తప్పు చేసిందా? ఆగరు పాపం చేసింది. ఎలా పాపం చేసింది? బలవంతంగా పాపం చేయించినందువల్ల చేసింది. కానీ అసలు తప్పు ఎవరిది? అబ్రహాంది, సారాది. చాలా ఇష్టపూర్వకంగా అబ్రహాం దగ్గర తన్ను ఒప్పించి నాకు తోడు, నా బదులుగా నువ్వు వెళ్ళు, ఆ గదిలోకి నువ్వు వెళ్ళు, నాకు బదులుగా నువ్వు వెళ్ళు అని తను పంపించి. కానీ ఇప్పుడు నష్టం ఎవరికి జరిగింది? ఆగరుకు జరిగింది. ఎవరు నష్టపోయారు? ఆగరు నష్టపోయింది. అయినప్పటికీ శ్రమ ఎవరికి వచ్చింది? ఆగరికే వచ్చింది. ఆ టార్చర్కి తట్టుకోలేక, అందుకే మన పెద్దవాళ్ళు మనం కూడా కళతో చూస్తూ ఉంటాం. ఎందుకు? ఆడది ఏదైనా సహించదు, కానీ మరొక స్త్రీ వచ్చి తన భర్తతో ఉంటాం తనకి ఇష్టం ఉండదు. ఎంతకైనా తను దారి తీస్తూ ఉంటాను. తను చచ్చిపోవడానికైనా ఎదుటి చంపేయడానికి కూడా సిద్ధపడుతూ ఉంటాను. అలాంటి పరిస్థితి వచ్చింది ఆ ఆగరుకు. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళిపోయింది? అరణ్యంలోకి వెళ్ళిపోయి ఏడుస్తున్నప్పుడు దేవుడు దర్శించాడు, దేవుడు చూచాడు. అలాగే నువ్వు నేను కూడా అనేక సందర్భాల్లో ఎన్నిసార్లు మహా రోతంతో, మహా బాధతో, ఆ దుఃఖంతో అందరం మనల్ని విడిచిపెట్టేసినప్పుడు, మనం ఏడుతో కూర్చున్నప్పుడు మన ప్రభు చూస్తూ ఉన్నాడు. మనల్ని విడిచిపెట్టలా, చూస్తూ ఉన్నాడు. ఆయనకి మన పట్ల ఎంత కనికరం అంటే, ఆయన పట్ల మన మీద చెప్పలేనంత కనికరం. ఎప్పుడు నువ్వు నేను పిలుస్తామా ఆయన సిద్ధంగా ఉన్నాడు నీకు నాకు హెల్ప్ చేయడానికి, సహాయం చేయడానికి, మనందరికీ సహాయం చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. మనం ఏమనుకుంటామంటే నాకు నేనే నష్టపోయాను కాబట్టి నేనేదో సరి చేసుకోవాలనుకుని మనం అనుకుంటూ ఉంటాం. మనం అయితే మన వల్ల ఎవరి వల్ల కాదు. అది ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. దేవుడే చేయగలడు కూడా. దేవుడే చేయాలి, దేవుడే చేయగలడు కూడా. మనం ఎలాంటి చిత్తులో ఉన్నా, ఎలాంటి మనం బాధలో ఉన్నా దేవుడు ఆయన దృష్టి నీ మీద, నా మీద ఎప్పుడు కూడా ఉంచాడు. ఎప్పుడు అయినా సరే, ఎలాగైనా సరే మనల్ని ఆదరణగాను అండగాను ఆయన ఉన్నాడు. ఏ విషయంలో కూడా మనల్ని విడిచిపెడుతున్నా, ప్రతి విషయంలోనూ ఆయన తోడుగా ఉన్నాడు. ప్రాణాలు పోయేంత స్థితిలోకి మనం వచ్చే వరకు కూడా మనం దేవుని నిర్లక్ష్యంగా ఉన్నా సరే, దేవుడైతే ఆయన దృష్టి మన నుంచి తప్పించలా, మన వైపు చూస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు, ఎన్ని సందర్భాల్లో, ఎవరైందండి నాకు నేనే ఎన్నో సందర్భాల్లో ఎందుకు ఇంక ఈ జీవితం అనే తెగింపులోకి వచ్చిన వాడిని కూడా నేనే.
మీ అందరి దృష్టి అయితే నాకు తెలియదు, కానీ నా నా విషయంలో అయితే మాత్రం ఎన్నో సందర్భాల్లో నేను విసిగిపోయి, నలిగిపోయి, ఓడిపోయి, జీవితంలో అలసిపోయి, జీవితాన్ని జయించలేక, ఇలాంటి సందర్భాలు ఎన్నో సందర్భాల్లో నేను ఎడారైన జీవితంలో మిగిలిపోయినప్పుడు ఆయన దృష్టి నామే పడింది. నన్ను చూస్తూ ఉన్నాడు ఆయన, ఆ ప్రభు నన్ను చూస్తూ ఉన్నాడు. అలాగే మిమ్మల్ని కూడా చూస్తూ ఉన్నాడు, మనల్ని చూస్తూ ఉన్నాడు. ఎవరిని విడిచిపెడతా, అందరినీ చూస్తున్నాడు. అందుకే ఆయన చూచుచూ ఉండే దేవుడు. ఆయన్ని మనం దర్శించాం, ఆయన్ని మనం చూచాం. ఆదురం అన్నది ఆయన్ని నేను చూచా, ఆయన చూచా. నువ్వెవరిని చూసావు, నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు అని ఒక గ్రహింపు, ఒక ఆలోచన మనకు ఉండాలి కదా. కాబట్టి మనం ఎవరిని చూసామో మనల్ని చూసే దేవుణ్ణి మనం చూచాం. అందును పెట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి, అందును పెట్టి దేవుణ్ణి మనం కనపరచాలి. మన వైపు ఎవరు చూడరు, మన వైపు ఎవరు చూడవసరం లేదు. దేవుడు చూస్తే చాలు. దేవుడు చూస్తున్నాడా లేదా, నా వైపు దేవుడు చూస్తే చాలు, దేవుడు చూపు నా మీద ఉంటే చాలు. ఈ తీర్మానంతో మనం జీవించినప్పుడు ఏ ఒక్క చిన్న చిన్న వాటిలో కూడా మనం కుంగిపోయే పరిస్థితి మనకు రాదు. ఎప్పుడు కూడా జీవితంగా జయించే జీవితంలో ధైర్యం కలిగి, ఓడిపోకుండా, తల ఉంచకుండా మనం జీవించే దేవుడు మనతో ఉన్నాడు, మనం నడిపించే దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు దృష్టిని మాత్రం మనం పోగొట్టుకోకూడదు. మనం ఎలాంటి బాధలో ఉన్నా సరే, ఎలాంటి సమస్యలో ఉన్నా సరే, ఎలాంటి దుఃఖంలో ఉన్నా సరే, దేవుడు ఆయన కనుదృష్టి నీ మీద, నా మీద ఊచి ఉంచాడు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుడు మనల్ని విడిచిపెడుతుల్లా. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. మరియు యెహోవా ఇట్లాగను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మరణం వింటిని, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నవి. నువ్వు ఒకవేళ నేను అనుకుంటున్నావు నాకే ఉన్నాయి ఈ కష్టాలు, నేనే పడుతున్నాను ఈ బాధలు, నేనే ఉన్నాను శ్రమలని. కానీ దేవుడైతే మాత్రం మన వైపు ఎప్పుడు చూస్తూ ఉన్నాడు. ఆయన ఎన్నాడు, ఎవరు మొర? ఐగుప్తులో ఉన్నప్పుడు వారు పెట్టే మొర. మొర అంటే ఏంటి? రోదన, మహాబాధ, కేకలు. ఓ దేవా, నాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదు, నాకు నువ్వే దిక్కు, నన్ను అందరూ విడిచిపెట్టేశారు, నాకు ఎవరు సహాయం చేయరు. అలాంటి స్థితిలో మనం ఏడ్చినప్పుడు దేవుడు ఆయన కనుదృష్టి నీ మీద, నా మీద ఉంది. ఆయన చూస్తూ ఉన్నాడు, చూచుతూ ఉన్నాడు. విడిచిపెట్టలా. ఒక్కసారి చూసి సర్లే తర్వాత చూద్దామని వదిలేలా. వాళ్ళ ఐగుప్తుల్ని ఎలా ఈడిపించడానికి ఆయన ఎవరిని, ఆ మోషని ఎలా అయితే ఏర్పరచుకున్నాడో మన కోసం ఆ యేసుక్రీస్తు ప్రభువుని ఏర్పరచుకున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభుని భూమి మీదకు పంపించాడు. దేవుడైతే ఆయన దృష్టి మన మీద ఉంచిన మాలని ఆయన్ని ఎప్పుడు కూడా మనం ఆరాధించాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ఆయన తెలుసు. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ బాధలో ఉన్నామో, ఏ దుఃఖంలో ఉన్నామో, ఏ కష్టంలో ఉన్నామో, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నామో అన్నీ ఆయనకు తెలుసు. ప్రభా, నాకే ఎందుకు పెట్టేవి బాధ అనే బాధ కన్నా, ప్రభా నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, నీ కనుదృష్టి నామే ఉంచు ప్రభా అని ఒక్కసారి మనం ఏడుస్తే చాలు. నీకన్నా నాకు ఎక్కువ ఎవరు లేరు ప్రభా, నీకన్నా నాకు ఎక్కువ ఎవరున్నారు, నీకన్నా నన్ను ఆదరించే ఆదరణ నాకు ఎవరున్నారు అని మనం దేవుని దగ్గర గోజాడితే చాలు. ఆయన చూపు ఎప్పుడు మన మీద ఉంది, ఎప్పుడు మన మీద ఉంది. ఆయన దృష్టి యథార్థవంతుల మీద. ఆయన మొర, వారి మొర వినడానికి ఆయన చెవులు ఎప్పుడు వేచి ఉన్నాయి. ఆయన మన మొర ఎప్పుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం మొర పెడుతున్నామా లేదా అన్నది మనమే చూసుకోవాలి, మనమే తెలుసుకోవాలి. నా ప్రభు దగ్గర మొర పెడుతున్నానా, నేను వాళ్ళ దగ్గర పరుగులెట్టి వీళ్ళ దగ్గర పరుగులెట్టి వీళ్ళతో మొరపెట్టి ఉన్నాను అనేది మనకు బాగా ఆలోచన కలిగి ఉండాలి. ప్రభు దగ్గర కూర్చుని నువ్వు మొరపెడితే నీ ప్రభు ఆలకిస్తాడు.
మనుషుల దగ్గర మొరపెడితే నువ్వు మనుషులు నిన్ను ఎగతాళి చేస్తారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రభు దగ్గర మొరపెట్టుకోవాలి, ప్రభుతో చెప్పుకోవాలి. ఆయన చూస్తున్నాడు, కానీ నువ్వు చెప్పే వరకు వేచి ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు, ఆయన తెలుసు నువ్వు నేను ఏ బాధలో ఉన్నామో, ఏ కష్టంలో ఉన్నామో, ఏ దుఃఖంలో ఉన్నామో, ఏ వ్యాధితో బాధపడుతున్నామో సమస్తం ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన మనకు దూరంగా లేడు, మనతో ఉన్నాడు. మనతో ఉండి మనల్ని చూస్తూ ఉన్నాడు ఆయన. మనం ఎప్పుడు పిలుస్తామా, ఎప్పుడు మన దగ్గరకు వచ్చి మనం ఓదారుద్దామా, మన చేర తీద్దామా, మన చెద తీరుద్దామా అని ఆయన ఎప్పుడు వేచి ఉన్నాడు. మనకు ఒక ఆలోచన లేక మనకు మనంగా మన సొంత నిర్ణయాల వల్ల దేవుడి దృష్టి మనం గమనించలేక దేవుడిని మనం చూడలేకపోతున్నాం. చూచుతున్న దేవుని నేను చూచితిని అనే దాన్ని మనం చూడగలిగిన దేవుని మనం ఆరాధించాలి. చూడలేని వ్యక్తిని మనం ఎలా ఆరాధించగలం? దేవుడు ఉన్నాడని ఎవరు చావుకులు చెప్తామో, లేకపోతే యాజకులు చెప్తామో, లేకపోతే బైబిల్లో అయినా మాటలు పెట్టి మనం ఆరాధిస్తున్నామా? లేదు. నా ప్రభువుని నా కష్టకాలంలో, నా బాధలో, నా దుఃఖంలో నాకు ఆదరణగా ఉన్న నా దేవుడు నేను చూడగలిగాను, నా దేవుడు ప్రేమను నేను పొందగలిగాను, నా ప్రభువుని నేను ఆరాధిస్తున్నాను అనే స్థితిలోకి మనం ఉండాలి. మన దేవుడిని మనం చూడగలగాలి, మనుషుల్ని కాదు. అలాగే దేవుడి దృష్టి మనమే ఉండాలి, మనుషుల దృష్టి కాదు. ఇది 34వ కీర్తన. ఆదికాండం 16వ అధ్యాయం చూసుకోండి జాగ్రత్త, ఏదైనా మడత పెట్టుకోండి. 468 పేజీ నెంబరు, 34వ అధ్యాయం 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు ఆయన మరొగ్గిను. ఎప్పుడైతే మనం కష్టకాలంలో ఉండి బాధలో ఉండి దేవుని మొరపెడుతున్నామో ఆయన చెవులు ఎప్పుడు కూడా ఆలకిస్తూ ఉన్నాయి. ఆయన ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలను కాపాడువాడు, కొనుకోడు నిద్రపోడు అన్నట్టుగా ఆయన ఎప్పుడు పడుకోడు. మనమైతే ఒక గంట పని చేస్తే ఒక గంట నిద్రపోవాలి, నాకు రెస్ట్ కావాలి, నేను భోజనం చేయగానే పడుకోవాలి అనుకుంటాం మనం. కానీ మన ప్రభు అలా అనుకోడు. మన ప్రభు అలా అనుకుంటే మన పరిస్థితి ఏంటి? ఎప్పుడో భూస్థాపం అయిపోయేవారు. కానీ మన ప్రభు అలా అనుకునే ప్రభు కాదు, మన దేవుడు అలాంటి దేవుడు కాదు. నీకోసం నా కోసం దివారాత్రులు కాపుగాచే దేవుడు. ఆయన కనుదృష్టి, ఆయన చెవులు నీకోసం నా కోసం అప్పగించి ఉన్నాడు. అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆయనకి అంతైనా ఎప్పుడు ప్రతి క్షణం కృతజ్ఞతతో ఆయన్ని లేవనెత్తుకుంటూ ఉండాలి. ఓ దేవా, నువ్వు లేకపోతే ఈ గడి నేను దాటలేను, ఈ మాటలో నేను నెగ్గలేను, ఈ తలంపులో నేను ముందుకు సాగలేను. ప్రభువుని ఎప్పుడు కూడా సూచిస్తూ గణపరుస్తూ ఆయన కోసం జీవిస్తూ మనం ముందుకు సాగడానికి ఇష్టపడాలి. ఇవన్నీ ఒక్కరోజులో జరిగేవి కావు, కానీ విన్నదాని ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడాలి. అలాగా ఆయన కనుదృష్టి సూచన దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టలా, పేరు పెట్టి పిలిచాడు. ఊరికినే వదలలా, పేరు పెట్టి పిలిచాడు. ఆగరు, ఆ సారాయి దాసి అయిన ఆగరు. ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనం చదవండి. 8వ వచనం. సారాయి దాసివైన ఆగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడ వెళ్తున్నావు అని అడిగి నందుకు అది నా యజమానురాలైన సారాయి నుండి పారిపోతున్నాను. ఎవరిని దేవుడు పేరు పెట్టి పిలిచాడా? నిన్ను దేవుడు పేరు పెట్టి పిలిచాడా? దాసి అయిన అగరనే పేరు పెట్టి పిలిచిన దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచే ఆ అర్హత మనకుందా? అసలు ఎలాంటి అర్హత మంది, ఎలాంటి బతుకు మంది దేవుడు పేరు పెట్టి పిలిచాడా? నాకు ఇష్టంగా ఉన్న ఏబేలు, నా బతుకు దేవుడితో పిలిచాడా నన్ను?
ఒకసారి మన జీవితాల్లో వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడు పేరు పెట్టి పిలిచే అర్హత మనకుందా? దేవుడు పేరు పెట్టి పిలిచే అర్హత మనకుందా? లేదు. హగర్ని పిలిచాడు, యాకోబుని పిలిచాడు, నిన్ను నన్ను పిలిచాడు, అనేక మందిని పిలిచాడు, పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఏ యోగ్యత లేని నీకు నాకు పేరు పెట్టి పిలిచి ఆయన సొత్తుగా చేర్చుకున్నాడు. ఆయన సొత్తుగా చేర్చుకున్నాడు. ఏ పాటి వారు అమ్మ మనం? మన దగ్గర ఏముందో చెప్పు. దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా అంగీకారంగా కూర్చునే భాగ్యం కూడా లేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? పేరు పెట్టి పిలుచుకున్నా నిన్ను, నువ్వు నా సొత్తు. అలాంటి అర్హత కల్పించాడు ఆ దేవుడు ఆయన సన్నిధిలో, ఆయన సావాసంలో, ఆయన పరిశుద్ధ సావాసంలో. ఆ పరలోకపు తండ్రి ఎదుట నిన్ను నన్ను నా సొత్తుని ఒప్పుకుంటున్నాడు ఆ పరలోకపు తండ్రి. ఆయన సొత్తు దగ్గర, ఆయన సొత్తుగా ఉండడానికి మనకు ఏ కొచ్చానా అర్హత ఉందా? ఆయన పేరు పెట్టి పిలుచుకోవడానికి మన దగ్గర ఏముందని పిలుచుకున్నాడు? మన దగ్గర ప్రేమ ఉందా? మంచితనం ఉందా? కనికరం ఉందా? దయాళత్వం ఉందా? ఏముంది? ప్రతి విషయంలోనూ నన్ను నేను పొగుడుకోవాలి, నా ఇష్టాన్ని నేను ప్రదర్శింపుకోవాలి, నా ఘనత నేను కాపాడుకోవాలనుకుంటమే జీవితం సరిపోయే జీవితంలో మనం జీవించినప్పుడు పాపిష్టి జీవితం కోసం, ఈ పనికిమాలిన ఈ పేరు ప్రతిష్టల కోసం తప్పుదారి పట్టి నా ఇష్టానుసారంగా నేను జీవించి పనికిమాలిన జీవితంలో, కుటుంబం అంటే ఏంటో తెలియని స్థితిలో, భార్య బిడ్డలు అంటే ఏమిటి తెలియని స్థితిలో నా ఇష్టానుసారంగా నేను జీవిస్తూ నా జీవితాన్ని సర్వనాశనం చేసుకునే పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు దేవుడు పేరు పెట్టి పిలిచాడు. ఆగర్ను కూడా అలాగే పిలిచాడు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? దాసి అని పిలవలా. ఆ సారాయికి అబ్రాహాముకి దాసిగా ఉంది. కానీ దేవుడి దృష్టిలో ఏముంది? ఆగరు. ఎంత ఘనతండి నీకు నాకును. మన దృష్టిలో మనం ఎవరమో ఈ లోకానికి దాసీలు. కానీ మనల్ని ఏం చేశాడు? ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఆ మహానీయుడు ఆయన కనికరం వల్ల నిన్ను నన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఏ యోగ్యత లేని నీకు నాకు యోగ్యతను కల్పించాడు. మంచి పేరు ప్రతిష్టలకు రావాలని ఆయన పరిశుద్ధంలో కూర్చోబెట్టుకున్నాడు. నీకు ఈ భూమి పేరు ప్రతిష్టలు లేకపోవచ్చు, ఈ భూమి గౌరవ మర్యాదలు లేకపోవచ్చు, ఈ భూమి మీద నీకు సన్మానం జరగకపోవచ్చు. కానీ ఆయన దృష్టిలో మాత్రం ఆయన కన్ను దృష్టి ఎప్పుడూ నీ మీద ఉంది. ఆయన నిన్ను ఎప్పుడు పేరు పెట్టి పిలుచుకున్నాడో అప్పుడే నువ్వు ఆయన సొత్తు అయిపోయావు. ఆయన ఎప్పుడైతే ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడో అప్పుడే నువ్వు ఆయన సొత్తు అయిపోయావు. నువ్వు నేను మన ఇష్టానుసారం మనం జీవించిన జీవితంలో ఆయన పేరు పెట్టి నిన్ను నన్ను పిలిచాడు. పిలుచుకుని ఇప్పుడు ఆయన సొత్తుగా చేసుకున్నాడు. యెషయా గ్రంథం 604, యెషయా గ్రంథం 43వ అధ్యాయం. మొదటి వచనం 43 మొదటి వచనం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు. ఎవరు మనం? ఆయన సొత్తు. ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఆయన దృష్టితో ఆయన నిన్ను చూచూచూ వదిలిపెట్టేశాడా? విడిచిపెట్టలా. ఏం చేశాడు? పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఇలా రా, నువ్వు ఇలా రా, నువ్వు అలా వ్యర్థంగా తిరగద్దు, ఇలా రా. పేరు పెట్టి పిలుచుకుని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. నువ్వు భయపడకు, ఏ విషయంలో కూడా భయపడొద్దు. నిన్ను విమోచించాడు. నీ కష్టం నుంచి, నీ బాధల నుంచి, మన బాధల నుంచి, మన పాప జీవితం నుంచి, వ్యర్థమైన మనం బతికే బతుకు నుంచి దేవుడు ఏం చేశాడు? విమోచించాడు. ఆయన చూస్తమే కాకుండా పేరు పెట్టి పిలిచి మన జీవితాలు, మన పాపరోత బతుకుల నుంచి మనం విమోచించాడు, విడిపించాడు. ఆయన మనల్ని చూచుచున్న దేవుడు, ఊరికే విడిచిపెట్టడు. ఎప్పుడు ఆయన కనుదృష్టి
నీ మీద నా మీద ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఆయన కనుదృష్టి ఎప్పుడు నీ మీద నా మీద ఉంటూనే ఉంటుంది. ఏ విషయంలో కూడా ఆయనకి మనం ఏం చేస్తున్నామో అని తెలుసు, మనం ఎలాగున్నామో అని తెలుసు. నువ్వు పడుకున్నా, లేచినా, నువ్వు కూర్చున్నా, కనీసం నా నోటిలో మాట ఆలోచన వస్తే చాలు ఆయనకు అర్థమవుతుంది, తెలిసిపోతుంది ఆయన. అలాంటి దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడు అంటే నీతో నాతో మన పక్కనే ఉండి మనం పరిశోధిస్తూ మనతో పాటు జీవిస్తున్నాం, మనతో పాటు నడుస్తున్నాడు ఆయన, మనతో పాటు ఉన్నాడు. మనం అంధత్వంలో, ఈ లోక దేవత మనల్ని ఏం చేసింది, అంధత్వంలో పడేసి దేవుడిని గమనించలేక, దేవుడిని చూడలేక గుడ్డితనంలో ఉండి దేవుడు చూస్తున్నాడనే గ్రహింపు కూడా మనకు లేక మనం దేవుడిని మర్చిపోయాం. కానీ దేవుడు అయితే మనల్ని మర్చిపోలా, మనల్ని ప్రేమించాడు. ఆయన ఎంతగానో ఆయన కనుదృష్టి మన మీద ఎందుకు ఉంది, ఆయన మనల్ని ప్రేమించాడు. అందుకే ఆయన ఎప్పుడూ కూడా మనకే చూసుకుంటూ ఉన్నాడు. ఏం చేస్తున్నారు నా పిల్లలు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏ బాధ వచ్చింది, ఏ దుఃఖం వచ్చింది, ఏ కష్టం వచ్చింది, ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు అని ఆయన అన్యోన్యంగా మన సన్నిహితంగా ఉన్నాడు. వ్యక్తిగతంగా మన సన్నిహితంగా ఉన్నాడు. 139వ కీర్తన 139వ కీర్తన 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను పరిశీలన చేసి ఉన్నావు. నా శరీరాన్నిటిని నువ్వు బాగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. అంటే దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడు, ఎంత దగ్గరలో ఉన్నాడు. నీతో నాతో దేవుడు కలిసి జీవిస్తున్నాడు. కానీ మన ఆలోచన విధానం ఎలా ఉంటుందో మనం గ్రహించుకోవాలి. దేవుడు నిర్లక్ష్యపరిచేస్తున్నాం. దేవుడు ఆయన చూపంతా నీ మీద నా మీద ఉంది. ఆయన మనం ఏం చేస్తున్నామో గమనిస్తున్నాడు. అందుకనే అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు, ఎవరికి కావాల్సిన జీతం వారికి నా దగ్గర ఉంది, ఎవరు చేసే పనికి వారికి వాళ్ళ జీతం నా దగ్గర ఉంది, నేను ఇస్తా. ఆయన సమయంలో ఆయన జీతం ఇస్తాడు. ఈలాగా మనం తొందరపడితే మాత్రం వ్యర్థంగా పోతుంది. మన దృష్టి నా మీద నా ప్రభు దృష్టి లేకపోతే బాధపడ ఆగరు. ఎలాంటి స్థితిలో ఉంది ఆయన దేవుడు చూసినప్పుడు ఆగరు చక్కగా నవ్వుతా సంతోషంగా పాటలు పాడుకుంటూ కూర్చొని కోండాగాలు చేస్తూ కూర్చున్నప్పుడు చూశాడు ఆ దేవుడు. కష్టకాలంలో ఉన్నప్పుడు చూశాడు. మనం కూడా ఎన్నో సందర్భాల్లో అనుకున్నాం ఏమని, నన్ను చూసి ముఖం మార్చుకున్నారని, నన్ను చూసి ముఖం తిప్పుకున్నారని, నన్ను చూసి నాతో ఎవరు మాట్లాడతలేదు. నీతో ఎవరు మాట్లాడవసలా, నీ ప్రభు నీతో మాట్లాడితే చాలు. మనుషుల వ్యక్తిత్వం నీకు అనవసరం, మనుషుల గొడవ నీకు అనవసరం, మనుషుల చూపు నీకు అనవసరం. దేవుని చూపు నీ మీద ఉందా లేదా, ఇది కావాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడా లేదా, ఇది కావాలి. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు, నువ్వు దేవుడు సొత్తు, ఇది మర్చిపోకు. నువ్వేం చేస్తున్నా, నువ్వు ఎలాగున్నా, నువ్వెక్కడ ఉన్నా నీకు కూడా ఆయన ఉన్నాడు. లేకపోతే నువ్వు పడుకున్నా ఆయన తెలుసంట, నువ్వు మాట్లాడకముందే నీ నోట్లో వచ్చిన నీ నాలుగుకి మాట రాకముందే అని తెలుసట. ఎలా తెలుసు? ఆయన నీతో ఉన్నాడు. ఆయన ఎక్కడో ఆకాశంలో కూర్చుని లేడు, నీతో నాతో ఉన్నాడు. ఆయన మనతో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రతి విషయాన్ని మనం గమనించి తెలుసుకుని నీకు నాకు బయలుపరుస్తున్నాడు. ఎందుకు? మనం జాగ్రత్త పడతామని, మనం నేర్చుకుంటామని, సరిచేసుకుంటామని. మన మనసులో ఏముందో ఆయనకి తెలుసంట. మన మనసుని పరిశోధించే దేవుడు. అందుకే ఆయన దగ్గర ఎవరికి తగ్గ జీతం వాళ్ళకి దాచి ఉంచాడు.
కాబట్టి మనం దేవుడు ఎంతో మెలుగు అంటే అంత మెలుగుగా జీవించడం మనకు చాలా అవసరం. ఆ అవసరం మనలో లేకపోతే చాలా ప్రమాదకరమైన విషయాల్లో మనం తప్పిపోతున్నాం. ఎన్నో సందర్భాల్లో మనం కూడా అలాగే అనుకున్నాం. ఏమనుకున్నాం? నన్ను ఎవరో చూడలేదు, నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, నా కోసం మొహం మనం మార్చుకున్నామని దేవుడు అయితే మనల్ని మార్చుకోవాలా. నేనే అనేక సందర్భాల్లో అనేక మందిని చూసి నేను ముఖం మార్చుకున్నప్పుడు దేవుడు నన్ను చూసి ముఖం మార్చుకోవాలా. ఆయన చిరునవ్వుతో నన్ను ప్రేమించాడు, చిరునవ్వుతో నన్ను శారదీశాడు. ఆయన ఎంత కనికరం గల దేవుడు అంటే, ఆయనలో ఎంత ప్రేమ ఉందంటే ఆయన ప్రేమకు మనం వెలకట్టలేము. మనం ఎలా ఎదిరించుకున్నా, ఎలా కసురుకున్నా, మన ఉద్దేశంలో మన లోపల ఎలాంటి ఉద్దేశంతో మనం జీవిస్తున్నా దేవుడైతే మాత్రం ఆయన దృష్టిని నుంచి నా నుంచి తీనంటున్నాడు. నా దృష్టిలో నువ్వు ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉన్నా. ఒకసారి చూసి చిచ్చి నిన్ను అసహించుకున్నాను, నువ్వు పాపం చేశావు, నువ్వు తప్పు చేశావు అని తీర్పులా దేవుడు మనకు నేర్పిస్తున్నాడు, మనకు చూపిస్తున్నాడు. మీకు కావాల్సిన జీతం మీ పనులు తగ్గట్టుగా మీ జీతాలు నా దగ్గర ఉన్నాయి. ఇది మనకు చాలా అవసరం. దేవుడు మన తల ఎంట్రుకలు ఎన్నో కూడా లెక్కింపగలిగిన దేవుడు. నువ్వు నేను చచ్చిపోతున్నా ఆయన విడిచిపెడతాడా? నువ్వు నేను బాధలో ఉంటే ఆయన విడిచిపెడతాడా? నువ్వు నేను కష్టంలో ఉంటే విడిచిపెడతాడా? ఆకాశ పక్షులు, ఆ పిచ్చులు కన్నా మనం ఎంతో విలువైన వాడు. పిచ్చిగా చనిపోతేనే ఆయన దృష్టిలో పెట్టుకునే దేవుడు నీ దేవుడు, మన దేవుడు. నీకు నాకు ఉన్న దేవుడు పైకి ఎగిరి రాలిపోయే ఒక పిచ్చిగా రాలిపోతేనే ఆయన మైండ్లో పెట్టుకుని ఆలోచించే దేవుడు. అలాంటిది నిన్ను నన్ను విడిచిపెడతాడా? నిన్ను నన్ను మనుషులు మర్చిపోవచ్చు, మనుషులు విడిచిపెట్టవచ్చు, బంధువులు విడిచిపెట్టవచ్చు, మన రక్త సంపదకు మనం దూరం చేసుకోవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? నేను విడిచిపెట్టను. మీరు పిచ్చుకల కన్నా శ్రేష్ఠులు కారా? లూకాసు వార్త 12వ అధ్యాయం 64 పేజీ నెంబరు 7వ వచనం చదవండి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకలు కానీ మీరు శ్రేష్ఠులు కారా? ఆయన ఎందుకు అంటున్నాడు ఆ మాట? ఎందుకు అంటున్నాడంటే ఆయన దృష్టి మనమే ఉంది, ఆయన చూపు మనమే ఉంది. మనం అనుకుంటూ ఉంటాం, అయ్యి బాబోయ్ నాకేదో అయిపోయింది, నా ఒంట్లో తేడా వచ్చేసింది, నాకు బాగోలేదు, నా ఒళ్ళు కళ్ళు తిరిగిపోతుంది, లేకపోతే నాకు ఎక్కడో నొప్పి వచ్చేస్తుంది. ఇలాగ మనం అందరము ఇలాంటి బాధలోంచి, ఇలాంటి ఇబ్బందుల నుంచి, ఇలాంటి నొప్పులోంచి వచ్చిన ఉన్నాయి. అలాంటిది వచ్చినప్పుడు ఎవరు ఎందుకు ఆ కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు నాకు నేనే ఇంక ఇవాళతో నా జీవితం అయిపోయింది, నన్ను ముందు అర్జెంట్ తీసుకుపోండి అని ఏడ్చిన రోజులు. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆ పిచ్చుకల కన్నా శ్రేష్ఠులు కాదా మీరు? నేను ఇచ్చిన ఆయుష్కాలంలో దేన్ని కూడా ఆయన తగ్గించడు. ఆయన ఇచ్చిన ఆయుష్కాలంలో పూర్తి అయ్యే వరకు మనల్ని ఆయన తీసుకెళ్ళడు. మన తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయని లెక్కింపగలిగిన దేవుడు మనం ఎన్ని రోజులు జీవిస్తామో అని తెలియదా? మనం ఎలాంటి బాధలో ఉన్నామో అని తెలియదా? ఎలాంటి కష్టంలో ఉన్నామో అని తెలియదా? మనం ఎలాంటి ఆలోచనతో మనం జీవిస్తున్నామో అని తెలియదా? నువ్వు పడుకున్నా, నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వేం చేసినా తెలిసిన దేవుడు నీ జీవితం నీకు ఎందుకు దాచి ఉంచానన్నాడో అది మనం ఆలోచించుకోవాలి. అది మనమే ఆలోచించుకోవాలి. ఆ పిచ్చుకల కన్నా శ్రేష్టమైన వాళ్ళం కాదా మనము? అంటే ఆయన ఆ పిచ్చుకల్ని ఈ జీవరాశులన్నింటినీ కూడా నోటు మాటతో పలికి సృష్టించాడు. కానీ నిన్ను నన్ను ఆయన అరిచేతులతో చెక్కుకున్నాడు. ఎంత ప్రేమ ఉంటుంది ఆయనకి మన మీద. మనకు ఆయన మీద ప్రేమ లేకపోవచ్చేమో కానీ ఆయనకి మాత్రం మన మీద ఎంతో ప్రేమ, ఎంతో కనికరం, ఎంతో దయ. ఎందుకు? అందుకే ఆయన మట్టి తీసి ఆయన స్వహస్తాలతో నిన్ను నన్ను సృష్టించుకున్న దేవుడు. అందుకే ఆయనకి నీ మీద నా మీద అంత ప్రేమ. ఆయన చేసిన బొమ్మకి చెయ్యి ఊడిపోయిందా, గోరు ఊడిపోయిందా, కన్ను పోయిందా, కాలు పోయిందా అని ఆయన చూపు ఎప్పుడు కూడా మనందరి మీద చూపు పెట్టి ఉంచాడు.
చూచుతూ ఉన్న దేవుడు మన దేవుడు, ఊరికే విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నీ చూస్తూనే నీకు కూడానే ఉన్నాడు. ఈ గ్రహింపు మనకు చాలా అవసరం. దేవుడు పరిశీలించి నిరీక్షణించే దేవుడు, నిరీక్షించే దేవుడు. నువ్వు ఎలాగున్నా సరే దేవుడు కనికర పడ్డాడా నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదించాడు. నువ్వు ఉన్న బాధలోంచి, నిన్ను చూసినది నీ బాధ నుంచి, నీ ఇబ్బంది నుంచి, నీ ఇరుకు నుంచి, నువ్వు ఉన్న స్థితి నుంచి ఆయన నీకు ఆశీర్వాదం కలగజేస్తాడు. ఆగరున్న స్థితిలోంచి ఆగర్ని ఏం చేశాడు? నీ సంతానంలో అత్యధికంగా అభివృద్ధి చేస్తాను. ఆగరు ఎవరు? పాపం చేసిన ఆగరు అనుకుంటాం మనం, కానీ దేవుడి దృష్టిలో ఆమె గుర్తింపు కలిగిన ఆగరు. నువ్వు నేను కూడా అలాంటి పాపంలో ఇచ్చిన వారమే. మనకి ఎవరు ఎన్నికలేని వారమే, ఎవరి దృష్టిలో మనం ఎన్నికలేని వారమే, ఎవరు మనం గుర్తించిన వారమే. కానీ దేవుడు గుర్తించాడు, దేవుడు ప్రేమించాడు. ఆ సర్వసృష్టికర్త, సర్వోన్నతుడు, ఆ మహానీయుడు మనల్ని ప్రేమించి ఆయన మనకు ఒక గుర్తింపు ఇచ్చాడు. అంతవరకు మనం ఎవరమో, ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో ఎవరికీ తెలియదు. లోకంలో అనేక మంది ఉన్నారు. అనేక మంది ఎలా అయితే ఉన్నారో నువ్వు నేను కూడా ఒకప్పుడు అలాంటి స్థితిలో ఉన్నవారమే. మనం ఎవరిని అవ్వడమో ఎవరికి తెలియదు. ఇవాళ ఆ అకౌంట్లో పోవాలంటే ప్రార్థన చేయాలి, జనకుంట్లో పోవాలంటే ప్రార్థన చేయాలి, ఆ తమ్ముడికి పోవాలా, చెల్లికి పోవాలా, ఎలా అనిపిస్తుంది? దేవుడు మనందరినీ కూడా ఒక దృష్టిలో పెట్టుకుని ఆయన ఒక సాటి సమకూర్చాడు, మనల్ని ఆశీర్వదించాడు. అని ఎలా ఆశీర్వదించాడో చూద్దాం. ఆదికాండం 16వ అధ్యాయం 16వ అధ్యాయం 10వ వచనం చదవండి. మరియు యెహోవా దూత నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను, అవి లెక్కింపలేని వీలు కానంత విస్తారమవునని దానితో చెప్పాను. ఆమె బాధలో ఉంది, దుఃఖంలో ఉంది. ఎలాంటి బాధ అంటే ఆ టార్చర్ తట్టుకోలేక నష్టపోయి తన పరువును పోగొట్టుకుని తనకంటూ ఏమి మిగిలిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీ సంతానం నేను లెక్కింపజాలంత విస్తారంగా చేస్తానని ఆశీర్వదించాడు. మనలో కూడా అంతే. దేవుడు ఎవరో తెలియని స్థితిలో మనం ఉన్నప్పుడు, మన దిక్కు తోసని స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమే గొప్ప ఆశీర్వాదం, ఆయన కనికరమే పెద్ద ఆశీర్వాదం. అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఎలాగైతే ఆమెను ఆశీర్వదించాడో నిన్ను నన్ను కూడా అలాగే ఆశీర్వదించాడు. ప్రతి విషయంలోనూ దేవుడి యొక్క మేలును మనం చూసుకోవాలి. దేవుడు ఈ స్థితిలో ఉన్నప్పుడు నన్ను దేవుడు ఈ స్థితికి మార్చాడు. నేను ఈ స్థితిలో కోల్పోయినప్పుడు దేవుడు నన్ను ఈ స్థితి నుంచి ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు. నేను ఈ సావాసంలో ఉండి చెడిపోయినప్పుడు నన్ను తీసుకొచ్చి ఇదిగో ఈ సావాసం, ఈయన పరిశుద్ధుల సావాసంలో కూర్చోబెట్టాడు, నన్ను పరిశుద్ధుడి చేశాడు. ఇలా ఒకటా రెండా ఆయన చేసిన ఆశీర్వాదాలు, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి, అనేక మంది ఉన్నాయి. కానీ మన దృష్టికి గ్యాప్ వచ్చిందాన్నే మనం తలుచుకుంటూ ఉంటాం. మన దృష్టిలో, మన ఆలోచనలో ఉన్నదాన్నే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అనేక సార్లు మనం తప్పుపోయి, మనం పడిపోయి, ఆశీర్వాదం లేదు, ఇంకా నేను చెడిపోయాను, నన్ను ఎవరూ పట్టించుకోరు అన్న స్థితిలో దేవుడు పట్టించుకున్నాడు. ఎవరికి లేని భాగ్యం నీకు నాకు ఇచ్చాడు. అనేకులను చూడని దేవుడు నిన్ను నన్ను చూశాడు. అనేకులకు చూడలేని దేవుణ్ణి నీకు నాకు దర్శనమిచ్చి మనం చూసేలా చేసుకున్నాడు. ఇంతకన్నా మనకు ఆశీర్వాదం ఏం కావాలి? ఈరోజు దేవుని నువ్వు నేను చూడగలిగిన అనుభవంలో మనం ఉన్నాం. అందును పెట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. అనేకులు లేని భాగ్యం నీకు నాకు కలగజేశాడు. ఇర్మియా గ్రంథం, మనం ఎక్కడున్నామో ఎలాగున్నామో కూడా దేవుడికి తెలుసు. మనం ఎక్కడున్నా ఆయనకు తెలుసు.
ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 29వ అధ్యాయం పేజీ నెంబర్ 652, 29, 11. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా మీకు సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా దేవుడు మనకు ఎత్తి చేసిన ఉద్దేశకరంగా మేలుకరంగా చేస్తాడే కానీ ఏది కూడా మనకు హాని వచ్చే ఏది చేయడు. ఇది మనం గ్రహించుకోవాలి. ఒకవేళ అనుకోకుండా నేను ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నా, నా ప్రయాణం ఆగిపోయింది అనుకో, ఇదేంటి ప్రభు ఎలా చేసావు అనటానికి మనకి ఈరలేదు. ఎందుకంటే దేవుడు ఏ ఉద్దేశంతో తను ఆపాడో అది గ్రహించుకోవాలి. దేవుడు ఆయన ఉద్దేశంలో నేను ఉన్నాను, నా ప్రయాణం ఆయన ఉద్దేశించాడు, కానీ నేను తొందరపడ్డానేమో, అందుకే దేవుడు నన్ను ఆపాడు, లేట్ చేశాడు అనే గ్రహింపులో మనం ఉండాలి. ఆ ఉద్దేశం లేకుండా దేవుడు ఎది చేయడు. దేవుడు ఎది చేసినా ఉద్దేశ ప్రకారంగా చేస్తాడు, మనకు హానికరమైన ఎది చేయడు. దేవుడు మనల్ని ఎక్కడున్నా చూస్తాడు, ఎలా ఉన్నా చూస్తాడు, మనం ఏం చేస్తున్నా చూస్తాడు. మనం అనుకోవచ్చు, నేను ఈ చెట్టు ఆదాములాగా నేను పొద పక్క ఉన్నాను కదా, దేవుడు నన్ను చూడలేదేమో. కానీ మనం ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏం చేస్తున్నా దేవుడి దృష్టిలో ఆయన దృష్టి మాత్రం మన మీద పడి ఉంది. మనం చూస్తూ ఉన్నాడు. ఏ విషయంలో కూడా మనం నిరుత్సాహపడవసరలా, భయపడవసరలా, ఆయన తోడుగా ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం పేజీ నెంబర్ 81, 48వ వచనం. నన్ను నువ్వు ఎలా ఎరుగుదువు అని నతనయేలు ఆయన అడుగుగా, చదువు యేసు పిలుపు నిన్ను పిలవకు ముందే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను సూచితనని చెప్పితను. దేవుడు ఎవరు ఎక్కడున్నా సరే ఆయనకు తెలుసు. ఏదైనా తోటలో ఆదామును అవ్వను చూశాడు, అలాగే మేడి చెట్టు మీద జక్కని చూశాడు, అంజూరపు చెట్టు కింద నతనేలును చూశాడు, నిన్ను నన్ను ఎడారైన జీవితాల్లో ఉన్నప్పుడు చూశాడు. ఆదరణ చూసినట్టే ఎడారైన జీవితం, ఎడారైన బతుకు, ఏమీ లేని స్థితి. ఒకప్పుడు మన జీవితాలంటే మనకు తెలియదా? మనం ఏ స్థితిలో ఉన్నామో, దేవుడు ఎవరో మనకు తెలుసా? తెలియదు. ఎడారైన జీవితాల్లో, ఎండమారిపోయిన జీవితాల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మనం చూశాడు. ఆయన ఎక్కడున్నా మనం చూడగలడు, ఎలా ఉన్నా మనం చూడగలడు. ఈ గ్రహింపు మనకు చాలా అవసరం. చాలా సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు సొత్తే నా బతుకు ఎలా ఎందుకు ఉంటుంది ఏమో. నిన్ను ఎందుకు అలా ఉంచాడో ఆయన ఉద్దేశం వేరేలా ఉంటుంది, ఆయన సంకల్పం వేరేలా ఉంటుంది. మన ఉద్దేశం, మన ఆలోచన మనకు నచ్చినట్టుగా మనం బతకొచ్చేమో, కానీ దేవుడు అలా ఉన్నవాడు. దేవుడు నచ్చినట్టుగా చేసుకోవడానికి ఆయన మనల్ని ఎలాగైనా నలుకొడతాడు. ఆ గ్రహింపు మనకు కావాలి. ఆయన మాటలో మనం ఎక్కడ లోపడతలేదో, ఆయన మాటలో మనం ఎక్కడ తలం చుట్టలేదో, ఆయనకి ఎక్కడ మనం ఒదిగి ఉండట్లేదో, ఆ విషయమందు దేవుడు నిన్ను నన్ను ఎలాగైనా నలగొట్టగలడు. ఆయనకు తెలుసు మనం ఎక్కడున్నామో. ఎడారైన జీవితం నుంచి తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేశాడు? ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన పరిశుద్ధుల సామసంలో కూర్చోబెట్టాడు. నీవు ఆ పరిశుద్ధుల సామసంలో నేను విమర్తలేదా? అప్పుడు ఏం చేస్తాడు? నలగొడుతూ ఉంటాడు. చిన్న ముళ్ళు, అది మనకు అవసరం, కానీ మనకు గ్రహింపు రాదు. జయంతి ప్రభా, నేను ఎంత ప్రార్థన చేసుకున్నా, నేను ప్రతి మీటింగ్కి నేను వెళ్ళినా, ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి నేను వెళ్ళినా, నా ఆర్థిక పరిస్థితి ఇలాగే ఉంది, నా అనారోగ్యం ఇలాగే ఉంది, నా బాధలు ఇలాగే ఉన్నాయి అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు అలా అనుకుంటా.
దేవుడు అలాగుంట్లా ఏది చేసినా ఆయన ఉద్దేశ ప్రకారంగా చేస్తాడు. మనకు మేలుకరమైనవి చేస్తాడు కానీ హానికరమైన ఏది కూడా ఆయన చేయడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని చూస్తున్న దేవుడు. తిరిగి మనం ఆయన చూసే అనుభవంలో ఉన్నామా లేదా, ఇది మనకు చాలా అవసరం. ఆఖరైతే ఏముంది, నేను చూసా, అలాగే నువ్వు నేను కూడా మనం చూసాం. దేవుని చూసిన మననే దేవుని మనం ఆరాధిస్తున్నాం. మన దేవుడు ఎవరో మనం తెలియకుండా మనం ఎవరిని ఆరాధిస్తాం, ఎవరిని ఎందుకు ఆరాధిస్తున్నాం మనకు అర్థం కాదు. కానీ మన దేవుడు మనం చూసాం కాబట్టి నా పరలోకపు తండ్రి నా స్థితిగతుల్ని మార్చాడు. నేను ఏ స్థితిలో ఉన్నానో, ఎడారి జీవితంలో, ఒంటరి జీవితంలో నేను ఉన్నప్పుడు, అందరూ నన్ను విడిచిపెట్టేసినప్పుడు నా ప్రభువు నన్ను చారదీసి ఆయన పరిశుద్ధుల సామస్యంలో నన్ను పెట్టుకున్నాడు, చేర్చుకున్నాడు. అందులో పెట్టి నేను దేవుణ్ణి ఆరాధించాలి, అందులో పెట్టి నేను దేవుణ్ణి గణపరచాలి. ఇది మన ఉలికై ఉండాలి. జాగ్రత్తగా మనం దేవుణ్ణి స్తుతించి గణపరచుదాం. ఉన్న సమయాన్ని గారు తీసుకుంటారు.